అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ వారి కుమారుడు బారాన్ ట్రంప్లను ఇరాన్ అనుబంధ సంస్థలు టార్గెట్ చేశాయి, చంపుతామని బెదిరిస్తున్నాయి. ఐఆర్జీతో సంబంధం ఉన్న తస్నీం న్యూస్ ఏజెన్సీ ఈ బెదిరింపు వీడియోను విడుదల చేసింది. ఇటీవల ఇరాన్ మీడియా సంస్థలు హౌ టు ఎలిమినేట్ మెలానియా ట్రంప్ ను ఎలా అంతమొందించాలి అనే పేరుతో ఒక ప్రచార వీడియోను విడుదల చేశాయి. మెలానియా న్యూయార్క్ సిటీలో షాపింగ్ చేసే లగ్జరీ మాల్స్ ను ఈ వీడియోలో చూపించారు. ఆమె ఆన్లైన్ లో కొనుగోలు చేసే దుస్తులపై నరాల ఏజెంట్ VX అనే ప్రమాదకరమైన రసాయన విషం పూసి ఆమెను చంపవచ్చని లేదా ఆమె స్టైలిస్టులకు లంచమిచ్చి ఈ పని చేయవచ్చని పేర్కొన్నారు. వీడియో చివరిలో ట్రంప్ 20 ఏళ్ల చిన్న కుమారుడు బారాన్ ట్రంప్ ను ఉద్దేశించి ఇది కేవలం ప్రారంభం మాత్రమే, బారాన్ ట్రంప్ మా కోసం వేచి చూడు అంటూ నేరుగా హెచ్చరించారు. కేవలం వీడియోలే కాకుండా టెహ్రాన్ నగర వీధుల్లో ట్రంప్ కుటుంబ సభ్యుల చిత్రాలను శవపేటికల్లో పెట్టినట్లు ఉన్న భారీ పోస్టర్లను రక్తానికి రక్తం మరియు ప్రతీకారం తప్పదు అనే నినాదాలతో ప్రదర్శించారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు అగ్రశ్రేణి ఇరాన్ సైనిక కమాండర్లు మరణించారు. ఈ దాడులకు ఆదేశాలు ఇచ్చింది డొనాల్డ్ ట్రంప్ కావడంతో ఇరాన్ ఆయనపై పగ పెంచుకుంది. ట్రంప్ ఇప్పటికే ఇరాన్ హిట్ లిస్ట్ లో నెంబర్ 1గా ఉన్నారు. అయితే ఆయనకు అత్యంత కఠినమైన భద్రత ఉండటంతో ఆయనను మానసికంగా దెబ్బతీయడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి ఆయన భార్య, పిల్లలను ఇరాన్ టార్గెట్ చేస్తోంది. గతంలో ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ను కూడా చంపడానికి ఇరాన్ అనుబంధ ఉగ్రవాది ఒకరు కుట్ర పన్నగా అమెరికా భద్రతా సంస్థలు దానిని భగ్నం చేశాయి. ఇక ఇరాన్ ఇలాంటి ప్రచార వీడియోలు, సోషల్ మీడియాలో బెదిరింపులతో భయాందోళనలు సృష్టించడానికి ప్రయత్నించినప్పటికీ అమెరికా ప్రెసిడెంట్ కుటుంబాన్ని అంతమొందించడం అంత సులువు కాదు. మెలానియా ట్రంప్, బారాన్ ట్రంప్లతో పాటు కుటుంబ సభ్యులందరికీ అమెరికా సెక్రటరీ సర్వీస్ అత్యంత కఠినమైన 24 గంటల సాయుధ రక్షణను అందిస్తోంది. వైట్ హౌస్ సహా ట్రంప్ కుటుంబం నివసించే అన్ని ప్రదేశాలు అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటాయి. అమెరికా నిఘా సంస్థలు ఇరాన్ కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతాయి. ఇరాన్ పంపే ఏజెంట్లను లేదా లోకల్ స్లీపర్ సెల్స్ ప్లాన్లను ముందే పసిగట్టి భగ్నం చేసే సామర్థ్యం అమెరికాకు ఉంది. ఈ బెదిరింపులపై డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు. తనపై గానీ తన కుటుంబంపై గానీ ఎలాంటి దాడి ప్రయత్నం జరిగినా ఇరాన్ ఊహించని స్థాయిలో, ఆ దేశం ఎన్నడూ చూడని విధంగా అమెరికా క్షిపణులతో ఇరాన్ను పూర్తిగా నాశనం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.